నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం పండు మిరపకాయలతో పచ్చడి చేసుకుంటున్నాం. అందుకోసం మన గార్డెన్లో ఉన్న మిరప చెట్లకి కొన్ని మిరపకాయలని అలాగే వదిలేసామండి. ఆ మిరపకాయలు చక్కగా పండిపోయి ఎంత మంచి కలర్ వచ్చాయో చూడండి, ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఇప్పుడు మన గార్డెన్లో పండిన మిరపకాయలన్నిటిని కోసేసుకుంటున్నాము. కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటి తొడియాలని వలిచి పక్కన పెట్టుకోవాలండి. ఎంతైనా ఆర్గానిక్ గార్డెన్లో పండు మిరపకాయలు కదా, చెప్పాలా ఎంత జ్యూసీగా రుచిగా ఉంటాయో. ఇప్పుడు మనం పండు మిరపకాయలన్నిటిని ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం కదా. పండు మిరపకాయలకి సరిపడా టమాటాలు, పెద్ద సైజు నిమ్మకాయ ఇంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి. ఇప్పుడు పండు మిరపకాయల పచ్చడి కోసం పండు మిరపకాయలు 2 ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అప్పుడు ఈజీగా మెదిగిపోతాయి మిరపకాయలు అనేవి. ఇదిగోండి మిరపకాయలకి సరిపడా రాక్ సాల్ట్, చింతపండు అండి. చింతపండు నేను నానబెట్టుకున్న దాంట్లో సగానికంటే పైన చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు అనేది మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటే మరీ పులుపు కాకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాము. చూడండి మిరపకాయలు ఎంత మంచిగా గ్రైండ్ అయిపోయినాయో. ఇప్పుడు మనం ఒక బాండలు పెట్టేసుకున్నాం. బాండల్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. దానిలో ఇంగువ అండి. ఇంగువ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పచ్చడికి. ఇంగువని మంచిగా వేయించుకోవాలి. ఇంగువ ముక్క చూడండి ఎంత వేసుకున్నా, అంటే ఒక ఇంచు నుంచి 1.5 ఇంచు ఇంగువ అయితే సరిపోతుంది. ఇంగువ బాగా వేగిన తర్వాత మనం ఆవాలు తీసుకుంటున్నాము. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఆవాలు చిటపట అన్న తర్వాత 1/2 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు కొద్దిగా అట్లా వేసిన ఒక 1/2 నిమిషం తర్వాత ధనియాలండి. 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాను. వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటాలు అనేది మంచిగా వేగిపోవాలి, అంటే మంచిగా మగ్గిపోవాలి. ఇవి కొద్దిగా అలా వేయించుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి టమాటాలోంచి. ఇప్పుడు మనం ఒక మూత పెట్టేసామనుకోండి, ఒక 5-10 నిమిషాలు అలా వదిలేస్తే టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మట్టి పాత్రలు పెట్టినప్పుడు లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వంట చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వండకూడదు. ఇక్కడ ఇదిగోండి మనకు టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో పండు మిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి మనం ఈ టమాటాని కూడా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు పులుపు అనేది చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బాండలు పెట్టేసుకున్నాం. బాండల్లో ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత మినప్పప్పు. చాలామంది పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు యాడ్ చేయట్లేదు. మినప్పప్పు కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు. మీరు కావాలి అంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలండి. ఈ పచ్చడి తిరగమాతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, కొంచెం అది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ పచ్చడిలో నూనె వేసాం కదా, నూనె అనేది కొద్దిగా పైకి తేలితే ఆ పచ్చడి మంచిగా కుక్ అయిపోయినట్టండి. లేదు మేము ఆయిల్ తక్కువ వేసుకుంటాము అంటే దగ్గరుండి అలా కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అక్కడక్కడ కనపడుతుంది కదా. మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పండు మిరపకాయల పచ్చడి రెడీ. ఈ పండు మిరపకాయల పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి, మాటలు సరిపోవండి.